అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి. ఈరోజు వీడియో ఏంటంటే లైనింగ్ వాష్ చేసి ఎలా ఆరబెట్టాలి. కొంతమంది అయితే కాటన్ లైనింగ్ డైరెక్ట్గా అలాగే స్టిచ్ చేస్తుంటారు తెలియక. అలా చేయకూడదు, ఎందుకంటే వాష్ చేసిన తర్వాత కాటన్ లైనింగ్ అయితే సాగిపోతుంది. పాలిస్టర్వి అలాంటివి అయితే నానబెట్టి ఐరన్ చేసిన అవసరం లేదు. కాటన్కి అయితే ఖచ్చితంగా నానబెట్టాలి. ఇప్పుడైతే మనం దీంట్లో ఒక లైనింగ్ తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్ ఉన్న డబ్బాలో అదే చిన్న బకెట్లో 5 minutes వరకు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని తీసి అలా పిండేసేయాలి నీళ్ళన్నీ గట్టిగానే. ఎందుకంటే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో పిండేస్తున్నాను, అందుకు 2 చేతులతో పిండేయలేదు గట్టిగా. తర్వాత బకెట్ని పక్కకు పెట్టేసి క్లాత్ని ఇలా సమానంగా పరుచుకొని కింద ఇలా అటు సైడ్ ఇటు సైడ్ అడ్జస్ట్ పట్టుకొని లాగాలన్నమాట. అప్పుడు సమానంగా క్లాత్ వస్తుంది. అలా పట్టుకొని లాగాలి. అది వీడియోలో చూపించిన విధంగా చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా మళ్ళీ రివర్స్ కూడా సాగదీసిన తర్వాత వెడల్పంగా కూడా ఐరన్ చేసుకోండి. అలాగే నీట్గా వస్తుంది. అడ్జస్ట్ పట్టుకొని, లేకపోతే సాగదీసినట్లు ముడతలుగా ఉంటుంది. ఐరన్ చేసుకుని చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియో అంతే. రేపటి వీడియోలో కలుద్దాం.